హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ రాధా గోపాలం. ఈరోజు వీడియోలో నేను మీకు త్వరలో వినాయక చవితి రాబోతుంది కదా! వినాయక చవితి సందర్భంగా బెల్లం కుడుములు చూపించబోతున్నాను. వీటిని బెల్లం కుడుములని, పిడికిలి కుడుములని కూడా అంటూ ఉంటారు. ఈరోజు నేను మీకు పక్కా కొలతలతో పళ్ళు లేని ముసలి వాళ్ళు కూడా తినే విధంగా చాలా సాఫ్ట్‌గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అలాంటి ఈ కుడుములు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి ఇక్కడ నేను ఎండు బియ్యం పిండి వేసుకున్నాను. ఈ బియ్యం పిండిని లో ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. నేను ఇక్కడ ఈ బియ్యం పిండి వేయించుకుంటేనే పక్కన పచ్చెనగపప్పు 2 స్పూన్ల పచ్చెనగపప్పు ఉడికించడానికి పెట్టేశాను. బెల్లం కుడుముల్లోకి పచ్చెనగపప్పు చాలా బాగుంటుంది. పప్పు వచ్చేసి సగం ఉడికితే సరిపోతుంది. పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే బియ్యం పిండి వేగుతుంది. ఈ బియ్యం పిండి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనం వేయించుకున్న అట్లాగే వేసామంటే పిండి అనేది కొంచెం పచ్చి వాసన వస్తుంది. ఇది వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. బియ్యం పిండి వేగే లోపల అటుపక్క పచ్చెనగపప్పు కూడా సగం ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది అనమాట. దీన్ని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించి ఒక చిన్న గిన్నె పెట్టేసుకొని అందులోకి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బెల్లం తీసుకోండి. అదే కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్లు వేసుకోవాలి. 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు బెల్లము, 1.5 కప్పు నీళ్లు. పక్కా మెజర్మెంట్ కరెక్ట్ గా సరిపోతుంది అనమాట. బెల్లాన్ని ఇప్పుడు కరిగించుకోవాలన్నమాట. కరిగించుకొని వడగట్టేసేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి రాళ్ళు కానీ నలకలు కానీ ఉంటుంది. కాబట్టి ఇలా కరిగించుకున్న తర్వాత వడగట్టేసుకోవాలి. నేనైతే బియ్యం పిండి వేయించిన కడాయిలోకి బెల్లం నీళ్లు కూడా వడగట్టేసేసుకుంటున్నా. చూసారా, చెరుకు పిప్పి అటుపక్క రాళ్ళు అన్నీ ఉంది. తర్వాత ఈ బెల్లం నీళ్ళల్లోకి 1/2 స్పూన్ వరకు ఏలకల పొడి, ఉడికించి పెట్టుకున్న పచ్చెనగపప్పు, సన్నగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తినడానికి చాలా బాగుంటుంది, పంట కింద పడతాయని. ఇవన్నీ వేసుకున్న తర్వాత బెల్లం నీళ్లు ఒక ఉడికిన తర్వాత బియ్యం పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. మంట అనేది సిమ్లో మాత్రమే పెట్టి కలుపుకోండి, లేదంటే ఉంటగట్టేస్తుంది, మనం కలపలేకపోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మంట అనేది సిమ్లో పెట్టేసుకున్న తర్వాత బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఫాస్ట్గా కలిపేసేయాలి. 1 మినిట్లో మనకి ఇదంతా కలిసిపోతుంది అనమాట. ఇది వచ్చేసి ఉండలు లేకుండా అసలు ఎక్కడా పిండి కనిపించకుండా కలిపేసుకోవాలి. ఇది కలుపుతుంటేనే మనకు పిండి అనేది కొంచెం ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు ఇలా మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని దింపేసుకొని దీనిపైన మూత పెట్టేసి 10 నిమిషాలు మనం అలా వదిలేసేయాలి. మూత పెట్టి పక్కన పెట్టడం వల్ల ఆ వేడికి పిండి అనేది కొంచెం ఉడుకుతుంది. కుడుములు అనేది మనకు సాఫ్ట్గా 2 రోజులైనా కూడా చెడిపోకుండా సాఫ్ట్గా ఉంటుంది అనమాట, గట్టిపడదు. 10 నిమిషాల తర్వాత మూత తీసేసి ఇందులోకి కొద్దిగా నెయ్యి వేసేసుకొని నెయ్యి కలిసేలాగా ఒకసారి కలబెట్టేసుకొని తర్వాత చేత్తో చపాతి పిండిలాగా ఒకసారి సాఫ్ట్గా కలిపేసుకోవాలి. అలా కలుపుకోవడం వలన కుడుములు అనేది ఎక్కడ క్రాక్స్ అనేది రాకుండా సాఫ్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ పిండి ఎంత సాఫ్ట్గా ఉందో కుడుములు కూడా అంతే సాఫ్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ కుడుముల పిండిని నేను ఇప్పుడు వీడియోలో చూపించబోయే విధంగా కుడుముల్లాగా చుట్టేసుకోవాలి. పిండి మనకు ఏ సైజులో కావాలో అంత పిండి తీసేసుకొని ఒకసారి ఇలా సాఫ్ట్గా చేసేసుకొని చేత్తో 4 వేళ్లతో ఇలా నొక్కేసుకుంటే మనకు పిడికిలి కుడుములు అంటాం కదా, అలా తయారైపోతుంది. వీటిని మనం ఇదే షేప్లో కాకుండా ఇంకా నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు. కొంతమంది ప్లేట్స్ లాగా చేస్తుంటారు, రౌండ్ బాల్స్ లాగా కూడా చేస్తూ ఉంటారు. ఇలా మనకు నచ్చిన విధంగా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం సైజు పెద్దగానే చేశాను, కొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు. అన్నీ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మీద ఇడ్లీ గిన్నె పెట్టేసి అందులో నీళ్లు పోసి వేడి చేసేసాను అనమాట. ఇప్పుడు మనం చేసుకున్న కుడుములన్నీ కూడా ఇడ్లీ గిన్నెలో పెట్టేసి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. అదే మీరు సైజ్ చిన్నవైతే 15 మినిట్స్ అయితే సరిపోతుంది. 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. 10 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 5 నిమిషాలు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే కుడుములు అనేది చాలా మెత్తగా, రుచిగా, అసలు చేతికి కానీ నోటికి కానీ అంటుకోకుండా చాలా టేస్టీగా రెడీ అవుతుంది. మనం ఉడికించుకున్న తర్వాత 10 నిమిషాలు పక్కన పెట్టేసి అప్పుడు తీసుకుంటే కుడుములు అనేది చేతికి అంటుకోకుండా వస్తుంది అనమాట. చూస్తారు కదా, కుడుములు అనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చో. అస్సలు కుడుములు రాని వాళ్ళు కూడా ఒక్కసారి ఈ మెజర్మెంట్తో తయారు చేసి చూడండి, చాలా ఈజీగా వస్తుంది. కుడుములు అనేది చల్లారిన తర్వాత కూడా మరుసటి రోజుకి కూడా చాలా మెత్తగాను అంతే రుచిగాను ఉంటుంది. మరుసటి రోజుకి ఒకవేళ మిగిలిపోయింది మరుసటి రోజు తినాలి అనిపిస్తే వేడి చేసుకొని కూడా తినచ్చు, చాలా బాగుంటుంది. చల్లారినా కూడా తినచ్చు, బాగుంటుంది. ఇక్కడ చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా కుడుము అనేది ఎంత సాఫ్ట్గా ఉందో. కుడుములు ఎన్నిసార్లు ట్రై చేసినా రావట్లేదు. అసలు కుడుములు చేయడం రాని వాళ్ళు కూడా నేను చూపించిన విధంగా చేసి చూడండి, తప్పకుండా వస్తుంది. మరొక మంచి వీడియోతో, మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.